క్రీస్తు నామున మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆంధ్ర క్రిస్టియన్ కర్మ సమయం తరపున మీకు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇక ఆదివారపు ఆరాధన ఈ మెసేజ్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి మీకు అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నేను మాట్లాడాలని సిద్ధపడినటువంటి యొక్క అంశం నీతిమంతుల యొక్క పెదవులు. నీతిమంతుల యొక్క పెదవులు ఎంతో మృదువైనవి, పరిశుద్ధమైనవి, అవి వినదగినవి, ఆచరింపదగినవి. నీతిమంతులు అనగా నీతిమంతుడు యేసుక్రీస్తే, మరెవరూ కాదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది నీతిమంతుని యొక్క పెదవులు అనగా నీతిమంతుడైన యేసుక్రీస్తు యొక్క పెదవులు ఎంతో మధురమైనవి, శ్రేష్టమైనవి, పవిత్రమైనవి. అవి ఎంతో ఉపయుక్తమైనటువంటి వాక్కులు. ఆయన ప్రతి పలుకు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం. అయితే భూమి మీద నీతిమంతుని యొక్క పెదవులు దేంతో పోల్చబడ్డాయి అంటే, పెండ్లె కుమార్తె సంఘము అనగా వధువు యొక్క పెదవులు ఎంతో ఉపయుక్తమైనవి అని లేఖనం సెలవిస్తా ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క అంశంలో నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు సామెతలు 10వ అధ్యాయము 32వ వాక్యంలో ఇటు రీతిగా రాయబడి ఉంది. దీని గురించి నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీతిమంతుని యొక్క పెదవులు, నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. ఈ ఉపయుక్తమైనటువంటి మాటలు ఈ భూమి మీద ఎవరైనా పలుకుతారా? ఒకవేళ అలా పలుకు ఉంటే అవి ఎక్కడో విన్నవి, అవి ఎక్కడో నేర్చుకున్నవి. ఏమండి? అవి మరొక చోటు నుంచి వచ్చినవే తప్ప తనకు తానుగా వచ్చే ఉపయుక్తమైన మాటలు మానవుడు మాట్లాడలేడు. నా మట్టుకు నేను ఈ పరిశుద్ధ పవిత్ర గ్రంథాన్ని చదివినప్పుడే నా పెదవుల గుండా పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి మాటలు వచ్చాయి. తల్లి గర్భంలో ఉండగానే పాపి అయిన మానవుడు నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడని రోమపత్రిక ఆ అపొస్తలుడైనటువంటి పౌలు రోమ సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. కానీ ఇక్కడ ఈ మహాజ్ఞాని చెప్తున్న మాట ఏంటంటే, నీతిమంతులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, వారి పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. కింద లైన్లో ఏం చెప్తున్నాడంటే, భక్తిహీనులు అంటే అనీతిమంతులు, అనీతిమంతులు పాపులు బుద్ధిహీనమైనటువంటి మాటలు మాట్లాడతారు, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడతారు, అపహాస్యం చేసే మాటలు మాట్లాడుతూ ఉంటారు, కొండుములు చెప్పే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ భక్తిహీనుల యొక్క పెదవులు సత్యముల గురించి మాట్లాడరు అని వాక్యం చెప్తూ ఉంది. ఇప్పుడు మనకేమర్థమవుతుంది అంటే, నీతిమంతుడు అనేవాడు క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వాడు మాత్రమే.
క్రీస్తు రక్తములో కడగబడి తన పాపములు ఒప్పుకొని యేసయ్యను తన సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వాడు, అలాంటి వాడి నోట ఉపయుక్తములైనటువంటి మాటలు బయలు వస్తాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. వాడు ఎప్పుడు మాట్లాడినా వంకర్లు పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. వాడు ఎప్పుడు మాట్లాడినా స్ట్రైట్గా మాట్లాడలేడు. వాడు ఎప్పుడు మాట్లాడినా కపటంతో మాట్లాడుతూ ఉంటాడు. వాడి ప్రేమలో సత్యం ఉండదు, వాడి ప్రవర్తనలో సత్యం ఉండదు, వాడిలో ఎటువంటి యొక్క యథార్థత కనపడదు. ముఖస్థుతికి పెదవులతో నవ్వుతూ కపటం నవ్వుతూ మాట్లాడతాడు. కానీ అలా తిరగ్గా వాడు మూర్ఖపు స్వభావాన్ని వెల్లడి పరుస్తాడని లేఖనము సెలవిస్తా ఉంది. అయితే నీతిమంతుని యొక్క పెదవులు నీతిమంతుల యొక్క పెదవులు ఎంతో ఉపయుక్తమైనవి, శ్రేష్టమైనవి అని లేఖనము సెలవిస్తా ఉంది. ఇవి మహాజ్ఞాని మాట్లాడినటువంటి మాటలు. ఇవి నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైనటువంటి సంగతులు పలుకులు. ప్రతి సంగతి కూడా యథార్థమైనటువంటి సంగతులు పలుకుతుందంట. సమయాన్ని బట్టి సమయోచితమైనటువంటి యొక్క జ్ఞానాన్ని అందిస్తుందంట. గమనించండి. ప్రప్రదంగా ఇప్పుడు మన యొక్క అంశంలో నీతిమంతుని పెదవులు నీతిమంతుని యొక్క పెదవులు ఉపయుక్తములైనటువంటి సంగతులు పలుకొను. మూర్ఖపు మాటలు పలుకువాడు ఎవరంటే భక్తిహీనుడు. దేవుని మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో కీర్తనకారుడైనటువంటి దావీదు తన 51వ కీర్తనలో చక్కటి మాట ఆయన తెలియజేస్తా ఉన్నాడు. స్తుతించు పెదవులు ఎలాంటివంట? ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురించినట్లు, నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. హల్లెలూయా. ఇది కూడా ప్రభు చేసే కార్యమే. ఇది కూడా ప్రభు వలన కలిగే కార్యము. మనంతట మనకు కలిగే కార్యం కాదు ఇది. ఇక్కడ ఈ భక్తుడు వేడుకుంటున్నాడు, ఈ భక్తుడు విన్నవించుకుంటున్నాడు, ఈ భక్తుడు వివేకంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భక్తుడు యొక్క ప్రార్థనలో మానక ఆయన అడుగుతున్నటువంటి యొక్క విషయం ఏంటంటే, ప్రభువా, నా నోరుందే, నా పెదవులు ఉన్నాయే, నా పెదవులు ఎప్పుడు కూడా నీ స్తుతిని ప్రచురపరిచినట్లుగా చెయ్యి. ఎప్పుడు యేసునామం భజన చేసేటట్లుగా చెయ్యి. ఎప్పుడు నీ కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఎప్పుడు యేసునామము భజన చేసేటట్లుగా చెయ్యి. నా పెదవులు ఎప్పుడు కూడా, నా నాలుక ఎప్పుడు కూడా నిన్ను గురించే ధ్యానం చేయాలి, నిన్ను గురించే పాడాలి, నిన్ను గురించే తలంచాలి. అంటే నా పెదవుల్ని నువ్వు తెరవాలి. నా పెదవుల్ని మంచి విషయంలో నేను నా పెదవులు ముయ్యను. మంచి విషయంలో నా పెదవులు ముయ్యను. ఒకవేళ మోస్తున్నాను అంటే నేను వేరే మార్గంలో ఉంటున్నాను. సత్యముల గురించి నా పెదవులు తెరవకపోతే, నిన్ను ఆరాధించడంలో నా పెదవులు తెరవకపోతే, నీకు సాక్షిగా నా పెదవులు తెరవకపోతే నేను శుద్ధ వేస్ట్. నాయంత
గమనించండి, నా అంత చెడ్డ మనసు ఎవరికి ఉండకూడదు. గనక నీవు నా పెదవుల్ని తెరిచినట్లయితే నీ స్తుతిని నేను ప్రచురపరుస్తాను, నీ ఘనతను నేను ప్రచురపరుస్తాను. నీవు నన్ను బ్రతికించిన సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చుకుంటాను. అలా నేను ఇవ్వకుండా నా పెదవులు మూయబడుతున్నాయి అంటే నేను సాతాను సంబంధిని. అలా అది నాకు దూరమవును గాక, అది నాకు దూరమవును గాక. ఎందుకంటే దేవా, నా రక్షణకర్త యొగు దేవా, రక్తప్రాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయును. 14వ చరణంలో పాడుతున్న పాట. 51వ కీర్తన దావీదు యొక్క పాపము అంతా కూడా కడుక్కుంటూ ఉన్నాడు. ఇప్పుడు మన యొక్క అంశంలో మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటో తెలుసా? గమనించండి, ఆ యొక్క స్తుతించుటకు నా పెదవులు తెరువుము, గణపరచడానికి నా పెదవులు తెరువు, నిన్ను గొప్ప చేయడానికి నా పెదవులు తెరువు, నీ గురించి సాక్ష్యపడడానికి నా పెదవులు తెరువు నాయనా. చెడు విషయంలో నా పెదవులు మూసేయి, పాపపు మాటల చేత నా పెదవులు మూసేయి, నా అంతరంగంలో వచ్చే కపటమును మాట్లాడకుండా నా పెదవులు మూసేయి. కేవలం నీ కొరకు నా పెదవులు తెరిచి నీ సాక్షిగా వాడుకోమని చెప్పి దావీదు ఓపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. 63వ కీర్తన 3వ చరణంలో కూడా ఆయన చెప్తాడు, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. ఎలా ఉత్తమమైనదో ఆయన చెప్తూ, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నీ కృప ఆకాశమంత ఎత్తైనది. నీ కృప పాపిని క్షమించగలిగినది. నీ కృప కుష్ఠరోగిని ముట్టినది. నీ కృప పక్షవాయువు గలవాణ్ణి ముట్టింది. నీ కృప ఒక వ్యభిచారిని పవిత్రపరిచింది. నాయన, మీ కృపలో నన్ను బలపరిచినాను. నా పెదవులను స్తుతిస్తూనే నేను ఈ లోకంలో నీ భజన చేస్తూనే నీ సన్నిధిలో కన్నుమూయనని ఆశగా ఉంది. నా ఆశ ఎలా ఉందో తెలుసా? రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు నాయన, రాత్రి జాముల యందు నేను పండుకున్నప్పుడు కొరకపెట్టి నిద్రపోకుండా నీ తలంపులలో, నీ తపనలో, నీ సాహసములో నీతో నా అనుబంధము, అనురాగము, ఆత్మీయత, పెనవేసుకున్న బంధము నిన్ను గురించి ధ్యానించినప్పుడు నాయన, అప్పుడు అంటాడు కదా, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. 63వ కీర్తన 3-4 చరణాలు. గమనించండి, నీతిమంతులు పెదవులు ఎప్పుడు తెరవబడతాయి తెలుసా? స్తుతించడానికి తెరవబడాలి. నీతిమంతుని యొక్క పెదవులు ఉపయుక్తమైనటువంటి యొక్క పలుకులు పలకటానికే, ఆరాధించడానికే, వధువైన నీవు ప్రియుడైన నీ ప్రియుణ్ణి ఆరాధించడానికి, ఆయనతో పెనవేసుకోవడానికి నీవు ఉపయుక్తములైన సందేశములను ఆస్వాదించే వధువుగా ఉండాలని నా ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. నీతిమంతుడైన దేవుని యొక్క ఉపదేశములు ఈ 66 పుస్తకాలలో ఉన్నటువంటి ప్రభు మన కొరకు రాయించినటువంటి జీవగ్రంథమును ధ్యానిస్తూ ఉన్నప్పుడల్లా నీ ప్రాణము, నీ దేహము, నీ అంతరంగము కేకలు వేస్తూ
పెదవులతో స్తుతించడానికి, ఆ ప్రభువునందు ఆనందించడానికి దావీదు వలె రాత్రి జాములు యందు ఆయన గురించి ధ్యానించినప్పుడు కలిగే ఆశీర్వాదమును సాక్ష్యంగా ఇవ్వడానికి నీవు నేను ఇష్టపడాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ వర్తమానంలో మహాజ్ఞాని చెప్తున్న మాట, నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన పలుకులు పలుకును. మూర్ఖుడు మూర్ఖపు మాటలు మాట్లాడడానికి తన యొక్క పెదవులను తెరుస్తాడట. గమనించండి. అయితే ఈ 63వ కీర్తనలో 6వ చరణంలో చూస్తే, కాగా నా జీవితకాలం అంతయు నేను ఎలాగున నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉత్సహించు పెదవులు కావాలి, ఆనందించే పెదవులు కావాలి, ప్రభుని అభివర్ణించే పెదవులు కావాలి. సుందరవతి, నీ పెదవులు తేనులూరే అండి, మధుర క్షరములు అంటాడు. ప్రియుడైనటువంటి సొలొమోను ఆయన తన యొక్క దివ్యమైన గ్రంథము పరమగీతముల్లో మనం చూస్తే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఆ యొక్క సుందరవతి అయినటువంటి సౌందర్యవతి అయినటువంటి తన యొక్క ప్రియురాలును పలు విధాలుగా వర్ణిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ యొక్క పరమగీతంలో పరమగీతంలో 4వ అధ్యాయం, పరమగీతములో 4వ అధ్యాయము 5వ అధ్యాయం. నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏం తెచ్చితిని, నా జటా మాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను, తేనుపట్టును భుజించున్నాను, క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా శకులారా భుజించుడి, లెస్సగా పానము చేయడి. గమనించిన నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియుడు తన ప్రియురాలు నిమిత్తమై ఆయన వర్ణిస్తున్నటువంటి వర్ణాతీతం కానీ ఆ యొక్క మాటల గురించి మనం ఆలోచన చేస్తే మన పెదవులు ఎలా ఉంటున్నాయి, ప్రియుడి పట్ల మనకు ఉన్నటువంటి యొక్క ఆ ప్రేమ ఎలా ఉంటుంది, ఒకసారి మనం ఆలోచించాలి. ఇక్కడ దావీదు అదే అంటాడు 63:6లో, ఉత్సహించు పెదవులు, నా జీవితకాలం అంతయు నేను ఎలాగో నిన్ను స్తుతించేదను, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను, నీవు నాకు సహాయకుడివై ఉంటివి అంటాడు. మనం ఎప్పుడు కూడా ఆయన నామమును బట్టి ధ్వజమెత్తాలి, చేతులెత్తి ఆరాధించాలి, చేతులెత్తి స్తుతించాలి, సంతోషంతో గణపరచాలి. ప్రభువు నీ నుంచి నా నుంచి అని కోరుకుంటున్నటువంటి కోరిక. అందుకే సామెతల కొత్త మరొక మాట అంటాడు కదా, ఆ 8వ అధ్యాయం, సామెతలు 8వ అధ్యాయము 6వ చరణం. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నీ నీతిగలవి. హల్లెలూయా. ఇక్కడ మహాజ్ఞాని చెప్తున్నటువంటి మాట,
జ్ఞానము, ఘోషిస్తున్నటువంటి జ్ఞానము, రోధిస్తున్నటువంటి జ్ఞానము, కేకలు వేస్తున్నటువంటి జ్ఞానము, అతి శ్రేష్టమైన జ్ఞానము, పరలోక జ్ఞానము. పరలోక జ్ఞానము త్రోవ ప్రక్కనను, రాజవీధులలో, మొగలలో, నడి మార్గములలో అది నిలుచుచున్న జ్ఞానము. గుమ్మముల యొద్ద, పురద్వారముల యొద్ద, పట్టణపు గౌన్ల యొద్ద నిలబడి అది ఎలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్న జ్ఞానము. మానవులారా, మీకే నేను ప్రకటించున్నాను. స్వయంగా దేవుడు వ్రాయిస్తున్నటువంటి మాటలు, స్వయంగా దేవుడు ప్రవచనమెత్తి చెప్తున్న మాటలు, స్వయంగా తన బిడ్డలకు, వారి యొక్క పెదవులకు ఇస్తున్నటువంటి కట్టడ. ఈ కట్టడలు మనం ఆలోచన చేస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖన భాగాలలో మనము క్షుణ్ణంగా మనం తెలుసుకుంటున్నటువంటి విషయాలు. 6వ చరణంలో అది చెప్తూ ఉన్నాడు, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. కపటమైన మాటలు దేవునికి ఇష్టం ఉంటాయి. కపటముగా ప్రమాణం చేసే మాటలు దేవునికి ఇష్టం ఉంటాయి. కపటముగా ఇచ్చే వాగ్దానాలు దేవుడికి ఇష్టం ఉండదు. కపటంగా ఇచ్చే కానుకలు దేవుడికి ఇష్టం ఉండదు. కపటము అంటే ఈ లోక సంబంధమైనటువంటి, ఈ లోకనాథుడైనటువంటి సాతాను యొక్క క్రియలు. పర సంబంధమైన జ్ఞానము ఏం సెలవిస్తుంది అంటే, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. దేవుని మాటలు గమనించండి, శ్రేష్టమైనటువంటి సంగతులు చెప్తుంది. పరిశుద్ధ గ్రంథములో దేవుని మాటలు అన్ని శ్రేష్టమైనటువంటి మాటలే తెలియజేస్తాయి. మన జీవితాలకు ఉపయుక్తమైనటువంటి మాటలే తెలియజేస్తాయి. ఆయన వ్రాయించినటువంటి గ్రంథము, యెహోవా గ్రంథమును పరిశీలనగా మనం ధ్యానించినట్లయితే ప్రభువు చెప్తాడు, బుద్ధిహీనుడు దేవుడు లేడని మాట్లాడతాడు. బుద్ధిహీనత, నోటి మాటల వలన ఇతరులకు నొప్పి కలుగుతుంది. నోటి మాటల వలన ఇతరులకు సంతోషము కలుగుతుంది. ఒక నోట నుంచే, ఒక పెదవు నుంచే, ఒక మనిషి నుంచే 2 సెలయేర్లు వెళుతూ ఉన్నాయి. ఒక ఏరు ఉప్పు నీరు, ఒక ఏరు తీపి నీరు. ఒక ఏరు చెడు, మరొక ఏరు మంచి. ఒక ఏరు బాధ పెట్టేది, ఒక ఏరు ఆనంద పెట్టేది. నీకున్న ఒక నాలుకలో నుంచి 2 నాలుకలు ఎందుకు వస్తూ ఉన్నాయి? నీకున్న ఒక హృదయంలో నుంచి 2 రకాల భావాలు ఎందుకు వస్తూ ఉన్నాయి? అందుకే అంటాడు, నేను శ్రేష్టమైన సంగతులు చెప్పేదను వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వం నా పెదవులకు అసహ్యము. దుష్టత్వము, దుష్టుడు నశించటం నాకు ఇష్టం లేదు. దుష్టుడు తన మనసు మార్చుకొని, తన ప్రవర్తన మార్చుకొని, యథార్థమైనటువంటి పెదవులతో, యథార్థమైన మనసుతో తన మనస్సు మార్చుకొని, ప్రభువా నన్ను క్షమించమని అడిగిన వాడిని నేను ఎప్పుడు కూడా త్రోసిపుచ్చును. వాడు నశించుట యెహోవాకు ఇష్టము లేదు అని
యెహెజ్కేలులో దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు రాయించినటువంటి ఉపయుక్తములైనటువంటి మాటలు, పరిశుద్ధమైనటువంటి మార్గాలు, పరిశుద్ధమైనటువంటి బోధలు మనం జాగ్రత్తగా ఆలకించినట్లయితే చక్కటి మాటలు, చక్కటి ఏమండి జీవం కలిగినటువంటి మార్గం మనకి కనబడుతుంది. కనుక దేవునితో నువ్వు ఉత్సహించాలి. యథార్థమైనటువంటి పెదవులు కలిగి నువ్వు ఉండాలి. దుష్టత్వము, దుష్ట మార్గములు, దుష్ట ఆలోచనల నుంచి విడిపింపబడాలి. కనుక నీ మనసు యథార్థంగా పలికితే నా ప్రభువుని యందు ఆనందిస్తానని ఆయన సెలవిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఉపదేశించు యొక్క పెదవులు ఉపయుక్తములైనటువంటి మాటలు పలుకుతాయి. మూలవాక్యములో 10:32 మనం చూస్తే ఉపయుక్తములైనటువంటి మాటలు సంగతులు పలికే దేవుడు. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలనగా మనం ధ్యానించినట్లయితే ఇందులో ప్రతి ఒక్క మాట కూడా ఎలా ఉంటుందంట? ఉపయుక్తములైన సంగతులు పలుకును. భక్తిహీనుల నోట ఏమాత్రము మంచి మాటలు రావు. అన్ని మూర్ఖ స్వభావం కలిగినటువంటి మాటలే వస్తాయి అని మరి మహాజ్ఞాని తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, సామెతకర్త నీతిమంతుల గురించి అనేక సంగతులు రాశారు. అనీతిమంతుల గురించి కూడా అనేక సంగతులు ఆయన రాశారు. అయితే కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇక సామెతలు 16వ అధ్యాయము 13వ వాక్యంలో నేను చదువుతున్నాను. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు అంటున్నాడు. ఏమండి? నీతిగల పెదవులంట అండి, నీతిగల పెదవులు ఎలా ఉంటాయంట? రాజులను సైతం సంతోషపరుస్తాయి. నీతి కలిగినటువంటి మాటలు న్యాయాధిపతిని సంతోషపరుస్తాయి. నీతిగల మాటలు రాజ్యాలు ఏలే రారాజుని సంతోషపరుస్తాయి. నీతిగల మాటల వలన ఏ మనిషిని నొప్పించు. మూర్ఖుడికి మాత్రమే నొప్పగలుగుతాడు. మూర్ఖుడు మాత్రమే వాటిని అసహించుకుంటాడు. మూర్ఖుడు మాత్రమే నీతియుక్తమైన ఉపదేశములు త్రోసిపుచ్చుతాడు. ఏమండి? త్రోసిపుచ్చుతాడు. కానీ యథార్థవంతుల యొక్క యథార్థవాదులు వారికి ప్రియంగా ఉంటారంట. ఎవరికి? రాజుకు. మూర్ఖులకి ఎలా ఉంటుందంటే బాధాకరంగా ఉంటుంది. కనుక మన జీవితాలలో ప్రభువు 26 పుస్తకాల్లో రాయించినటువంటి నీతిమంతుల యొక్క జాబితా ఉపదేశాల గురించి ఆలోచన చేస్తే, నీతిమంతుడు అనగా యేసుక్రీస్తే. ఆయన ఉపదేశించినటువంటి ఉపయుక్తములైనటువంటి సంగతులు ఏవనగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి వాక్యాలు. ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే మనకేం దొరుకుతాయంటే నీతిమంతుని యొక్క పెదవులు శ్రేష్టమైనవి. నీతిమంతుని యొక్క పెదవులు కలిగినటువంటి సంఘము వధువు సంఘము. నీతిమంతుని యొక్క మాటలు మాట్లాడే ప్రతి పెదవులు వధువు. ఆయన కొరకు సిద్ధపడుతున్నటువంటి పెండ్లి కుమార్తె పవిత్రాలు, పవిత్ర మాటలు కలిగినటువంటి వధువే సంఘం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ముగిస్తూ ఉన్నాను. ఇక సామెతలు 14వ అధ్యాయంలో 3వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 14:3. మూఢుల నోట
బా మూడుల నోట బెత్తము వంటి గర్వమున్నది. మూడులు ఎప్పుడు గర్వంగా ఉంటారు. డబ్బుందని గర్వం, బలముందని గర్వం, బలముందని గర్వం, ఏమండి, ఇంకా రకరకాల సంపాదన వలన గర్వం. వీళ్ళు గర్వాంధులు, గర్విష్ఠులు, పాతాళానికి వారసులు. వీళ్ళు పాతాళానికి తీసుకుపోవడానికి గర్వం పెట్టింది సాతానుడు. వీళ్ళు ఈ గర్వం వలన వాళ్ళకి బెత్తం దెబ్బలే తగులుతాయి. ఈ గర్వం వలన ఏమండి, ఈ గర్వం వలన వాళ్ళ నోటికి బెత్తం దెబ్బలే తగులుతాయి. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు, మూడుల నోట బెత్తం వంటి గర్వం ఉన్నది అంటున్నాడు. ఈ బెత్తం వంటి గర్వం ఉన్నటువంటి వారికి ఆయన ఇచ్చేక శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా? సాత్వికమైనటువంటి నాలుక కలిగినటువంటి వారు, సాత్వికమైనటువంటి పెదవులు కలిగినటువంటి వారు ఏ విధంగా ఆశీర్వదింపబడతారంటే, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ఏమండి, మూడుల నోట బెత్తం వంటి గర్వం ఉన్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ఇక్కడ ఈ మాటలో మనం ఆలోచన చేస్తే పైభాగంలోకి వెళ్తే చక్కటి మాట ఉంది. యథార్థముగా ప్రవర్తించువాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. ఏమండి, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు, మూడుల నోట బెత్తం వంటి గర్వము ఉన్నది అంటాడు. అయితే యథార్థంగా ప్రవర్తించువాడు యెహోవా యందు భక్తులు గల వాడు. యథార్థమైన పెదవులు గలవాడంట, దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడు కూడా జాలి కలిగినటువంటి మాటలు, ఎప్పుడు కూడా తొందరపడి మాట్లాడటం, ఎప్పుడు కూడా తన ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలు ఆడటం, తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం, దేవుడు ఏ విధంగా అయితే చెప్తూ ఉన్నాడో ఆ విధంగానే వాడు నడుస్తూ ఉంటాడు. హల్లెలూయా. గమనించి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞానుల పెదవులు అలా ఉంటాయట. జ్ఞానుల పెదవులు ఎలా ఉంటాయట? అలా ఉంటాయి. అయితే ఇక 7వ వాక్యంలో 15:7 సామెతలు మంచి మంచి మాటలు ఉన్నాయి. నీతిమంతుని ఇల్లు గొప్ప ధనానిది. ఏమండి, నీతిమంతుని ఇల్లు గొప్ప ధనానిది అంట. ఈ ధనం ఏ ధనము, ఏ సాంపత్యము, ఎక్కడి నుంచి వచ్చేస్తుంది నీతిమంతుడికి? నీతిమంతుడు అంటే ఇక్కడ జాబ్ చేస్తాడు అనుకోండి, ఒక 10,000 లేకపోతే 15,000 జీతం ఉంటుంది. ఏదో చిన్న కూలి పని చేసుకునేవాడు అనుకోండి, ఏదో 5,000 6,000 వస్తారు. మరి వీడింట్లో ఎంత ధనం ఎలా వస్తుంది? ఏమండి, ఎంత ధనము ఎలా వస్తుంది? అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆయన చెప్తున్నటువంటి ధనము ఎట్టుదో మనం గమనించాలి. ఆయన చెప్తున్నటువంటి ధనము ఎట్టుదో మనం గమనించాలి. ఇక్కడ మన జీవితాలలో మనకు ఉండే ధనం ఏంటి అంటే, ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క కట్టడలు, ఆయన మనకిచ్చినటువంటి యొక్క జీవ గ్రంథములో ఉన్నటువంటి ఆశీర్వాదాలే, ఏమండి, ఆశీర్వాదాలే మన ధననిధి. అందుకే నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అంటున్నాడు. భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము అంటున్నాడు. శ్రమకు కారణము. అయితే 7వ చరణంలో జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. వాడు స్థిరంగా ఉండడంట. నీతిమంతుడు ఎప్పుడు స్థిరంగా ఉంటాడు. ఇంకో విషయం చెప్పనా, ఆ యొక్క
సామెతలు 10:30లో నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు అంటున్నాడు. తుఫాను వచ్చినా కదండాడు, వరద వచ్చినా కదండాడు, భారీ వర్షాలు వచ్చినా కదండాడు. నీతిమంతుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంట, కదలడు అంటాడు. ఎందుకు అంటే దేవుని యొక్క ధననిధి చేత నింపబడి ఉంటాడు కనుక, దేవుని మాటల చేత నింపబడి ఉంటాడు కనుక, ఆ మాటలకు ఆధారం విశ్వాసం కనుక వాడు ఎన్నడనూ కదిలింపబడడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి, భక్తిహీనుకి వచ్చుబడి శ్రమకు కారణాలు అవినీతి. అయితే జ్ఞానులు పెదవులు తెలివిని వెదజల్లును. దేవుని వాక్యం కలిగినటువంటి వాడు పెదవులు ఎప్పుడూ మూసుకోడంట. సందు దొరికితే ఉపదేశిస్తానే ఉంటాడంట. అయ్యా దృష్టిలో ఆలోచించుకున్నాడు, పాపుల మార్గాన్ని నడవద్దు, అపహాస్కులు కూర్చుండి చోట కూర్చుండదు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, ధ్యానించు, అప్పుడు నీ జీవితము నీటి కాలువ ఎవరన్నా నాటబడినదై ఆకు ఓడక కాలముందు ఫలమిచ్చి చెట్టు వలె మార్చబడతావు. నువ్వు ఒక గొప్ప వ్యవస్థ అవుతావు, నువ్వు గొప్ప జ్ఞాని అవుతావు, నీ ద్వారా రాజులు వస్తారు, నీ ద్వారా అధిపతులు వస్తారు, నీ ద్వారా గొప్ప మినిస్ట్రీ నడిపింపబడుతుంది. జ్ఞానుల యొక్క ఉపదేశములు ఉపయుక్తమైనవి, జ్ఞానుల యొక్క పెదవులు ఎప్పుడు శ్రేష్టమైన ధననిధిని దాచుకుంటాయి. అయితే భక్తిహీనుడికి వచ్చుబడి వలన వాడికి ఏంటంట గుర్రు వస్తుందంట. ఎందుకంటే ఈ భూమి కబ్జాలు చేసుకుంటూ పోతాడు, రాత్రులు దొంగతనాలు చేసుకుంటూ పోతాడు, రాత్రులు వ్యభిచారాలు చేసుకుంటూ పోతాడు, ఇంకా రకరకాల బిజినెస్లు చేసుకుంటూ మోసాలు చేసుకుంటూ మోసాలలో ఉన్న దందాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఏదో ఒక రోజు చిక్కును పెడతాడు. అప్పుడు ఏమవుతుందంట, ఏమీ సంపాదించుకున్నది ఏది అక్కడకు రాదు. కనుక తెలివిని మనం నేర్చుకోవాలి. తెలుగుని మనం సంపాదించుకోవాలి. మన నుంచి తీసివేయలేనటువంటి ధననిధిని మనం నిల్వ చేసుకోవాలి. చెత్తా చెదారం మన ఇంట్లో నింపుకున్నాం అనుకోండి, చెత్తా చెదారం నీ యొక్క హృదయంలో నింపుకున్నాం అనుకో, దానివలన నీకు ఊరొస్తుంది. ఏమొస్తుందంట, ఊరొస్తుంది. అందుకే సామెతలు 20:15లో అంటాడు, బంగారును విస్తారమైన ముత్యములను కలవు, తెలివి నుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. ఏమన్నాడు, బంగారును విస్తారమైన ముత్యములను కలవు. లోకములో బంగారము ఉంది, విస్తారమైన ముత్యములు ఉన్నాయి. అయితే తెలివిని నుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు అంటున్నాడు. ఇదేంటండి, చాలా విచిత్రంగా చెప్తున్నాడు ఈయన. ఈ జ్ఞాని ఏం చెప్తున్నాడో తెలుసా, బంగారం వేస్టే, ముత్యములు కూడా వేస్టే, కానీ తెలివిని, జ్ఞానమును, సువార్తను ప్రకటించడం అనేది, అది ఉచ్చరించి బోధించడం అనేది, అది నీ సొత్తు. అది నీ నరాలలో, రక్తంలో, నీ మెదడులో, హృదయంలో పూర్తిగా నింపబడ్డ ధననిధి. ఎంత గొప్ప ధననిధిని విడిచిపెట్టి లయమైపోయే, క్షయమైపోయే ఈ లోక సాంపత్యము కొరకు నీ తెలివిని ఉపయోగించి మట్టిని కోరుకుంటున్నావు. నువ్వు లయమైపోయాక ఆ ధనాన్ని ఎందుకు కోరుకుంటున్నావు? అందుకే యేసు ప్రభు చెప్పారు, ఇదిగో ఒకడు శ్రేష్టమైనటువంటి యొక్క ధనమును
శ్రేష్టమైనటువంటి భూమిని కలిగి ఉన్నటువంటి వ్యక్తి అంట దాన్ని అమ్మేసి మరలా తిరిగి భూమిని కొనుక్కున్నాడంట. ఏమండి, ఒకడు కత్తిని అమ్మి తిరిగి మరలా కత్తిని కొనుక్కున్నాడంట. అంటే లోక సంబంధమైనటువంటి లయమైపోయేవాట అమ్మివేసి విడిచిపెట్టుకుని నీ నుంచి తీసివేయబడినటువంటి ధననిధిని సొత్తును స్వాచ్ఛముగా నువ్వు పొందాలని చెప్తూ ఉన్నాడు. కనుక తెలుగుని ఉచ్చరించు పెదవులు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంట? తెలుగుని నుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు, శ్రేష్టమైన సొత్తు. అది నీ యొద్ద నుండి తీసివేయబడని సొత్తు అని లేఖనము సెలవిస్తా ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగానే ఒక మాట చెప్తున్నాను. కాల్చబడినటువంటి పెదవులు మనకు కలగాలి. పరిశుద్ధపరచబడినటువంటి పెదవులు మనకు కావాలి. పరిశుద్ధపరచబడినటువంటి పెదవులు మనకి కావాలి. ఆ పెదవులు ఏంటో నేను చెప్పి ముగించేస్తున్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, అప్పుడు ఆ సెరాపులలోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయేన నేను. హల్లెలూయా. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైనటువంటి నా ప్రభువును చూచితిని. యెషయా దర్శనంలో ఎప్పుడైతే అత్యున్నతమైన సింహాసనమందు ఆ ప్రభువును చూచాడో యెషయాకు అర్థమైపోయింది, నేను పాపినని. ఎప్పుడైతే పరిశుద్ధ దూతలు పరిశుద్ధుడు 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 అని పెదవులతో ఆరాధిస్తూ ఉన్నారో యెషయాకు అర్థమైపోయింది, నా పెదవులు అపవిత్రమైనవని. ఎప్పుడైతే ఆ యొక్క గమనించండి, ఆరాధనకు ఆ గడపకమ్ముల పునాదులు ఎప్పుడైతే అదిరినాయో యెషయా యొక్క హృదయము, పాపపు హృదయం అంతా కూడా అదిరిపోయింది. ఎప్పుడైతే ఆ దర్శనంలో దేవదూతను చూచాడో ఆ దేవదూత రెండు రెక్కలతో తన పెదవులను మూచుకుంటూ, రెండు రెక్కలతో పాదాలు మూసుకుంటూ, రెండు రెక్కలతో ఎగిరి ఆరాధిస్తూ ఉంటే పరిశుద్ధుని యొక్క సన్నిధికి దేవాలయానికి వెళ్ళినటువంటి విశ్వాసులు, వధువు ఎంత జాగ్రత్తగా ఉండాలో అని అర్థమైపోయింది. నేటి దినాలలో మందిరానికి వెళుతూ, నేటి దినాలలో ఆరాధనకు వెళుతూ, నేటి దినాలలో మరి క్రమంగా ఆదివారము శుక్రవారము ప్రతి ఇంట వెళుతూ జాగ్రత్త లేనటువంటి విశ్వాసులతో ఈ వాక్యం మాట్లాడుతూ ఉంది. పరిశుద్ధమైనటువంటి దేవదూతలు, భీకరమైనటువంటి పర్సనాలిటీ కలిగినటువంటి దేవదూతలు, పవిత్రత కలిగినటువంటి దేవదూతలు రెండు రెక్కలతో పాదాలు మూసుకుని, రెండు రెక్కలతో ఆ యొక్క నోరును మూసుకుని పరిశుద్ధుని మీద ఎటువంటి అపవిత్రత చోటు చేసుకోకుండా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధిస్తూ ఉంటే, నువ్వు ఆరాధనకు వెళ్తున్నటువంటి నీవు నేటి దినాలలో నీ కాడుకున్నటువంటి చెప్పులు, నీ కాడుకున్నటువంటి షూ, నీ యొక్క గమనించండి, నీ నోటికి ఉన్నటువంటి యొక్క నువ్వు విస్తరించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ నోటి నుండి వచ్చే యొక్క ఆ సొన బయట పడకుండా ఏమాత్రం నువ్వు జాగ్రత్త పడుతున్నావు. దూతలు జాగ్రత్త పడుతూ ఉన్నాయి పరిశుద్ధుడి దగ్గర. ఈ దర్శనాన్ని చూసినటువంటి యెషయా ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను కనులారా చూచితిని. సైన్యములకు అధిపతి యెహోవాను కనులారా చూచితిని. నేను అపవిత్రుడును అని ఒప్పుకుంటూ ఉన్నాడు దర్శనంలో. వెంటనే దేవదూత మండుతున్నటువంటి యొక్క కారులో నుంచి ఒక నిప్పును తీసుకొని
ఆ కొలువులోనిచ్చి ఎర్రని నిప్పును తీసుకుని ఆ నిప్పు పట్టుకొచ్చి యెషయా పెదవులకు తగిలించినప్పుడు అప్పుడు దేవదూత చెప్తుంది, ఇదిగో ఇది నీ పెదవులకు తగిలింది గనక నీవిప్పుడు పవిత్రుడవు. హల్లెలూయా. మహాజ్ఞాని మాటలు, మహాజ్ఞానవంతమైన మాటలు, మహాజ్ఞాని చేత వ్రాయించినటువంటి దేవాతి దేవుని యొక్క మాటలు, ఉపయుక్తములైనటువంటి మాటలు. ఈ పెదవులతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు? ఈరోజు యెషయాతో దూత చెప్తా ఉంది, ఇదిగో నీవిప్పుడు నీ పాప దోష నివారణ అయింది, నువ్వు పవిత్రుడు అన్నప్పుడు ఆయన లేచి నిలబడి ఇప్పుడు అంటున్నాడు, ప్రభువా ఇప్పుడు చెప్పు, నేను ఎక్కడికి వెళ్ళమంటా? నా తరపున ఎవరు వెళ్తారని అడుగుతున్నావు కదా, నేను వెళ్తాను ప్రభువా, నన్ను పంపించు. నేను వెళ్తాను ప్రభువా, నేను చూసిన దర్శనాన్ని చెప్తాను. నేను వెళ్తాను ప్రభువా, కాల్చబడిన నా పెదవులతో పవిత్రుని గురించి సాక్ష్యం ఇస్తాను. హల్లెలూయా. ఎంత మంచి మాటలండి, ఎంత గొప్ప మాటలు చూడండి. కనుక యెషయా దర్శనము చివరగా సమర్పణ జీవితము, సమర్పణ దర్శనము, పవిత్ర జీవితం, పవిత్ర దర్శనాన్ని చూశాడు. తను ఏంటో తెలుసుకున్నాడు, తను ఏం చేయాలో తెలుసుకున్నాడు, తను ఎందుకు మరి ఈ భూమి మీదకి వచ్చానో తెలుసుకున్నాడు. నన్ను పంపమయ్యా, నేను వెళ్తాను. ఇశ్రాయేలుతో ఏం చెప్పమంటావు చెప్పు, నేను చెప్తాను. అయితే వెళ్ళు, వారికి చెప్పు, నన్ను గురించి వారికి చెప్పు, నన్ను గురించి వారికి బోధించు. ఏంటో తెలుసా? అయినా నీవు పోయి ఈ జనులతో ఎట్లా అనము, మీరు నిత్యము వినిచుందరు కానీ గ్రహించకుందురు, నిత్యము చూచిచుందరు కానీ తెలుసుకొనకుందురు. వారు కనులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కనులు మూయించుమని చెప్పాను. ప్రభా ఎన్నాళ్ళ వరకని నేను అడగగా ఆయన నివాసులను లేక పట్టణములను మనుషులు లేక ఇండ్లను పాడగు వరకు దేశము బొత్తిగా వీడగు వరకును యెహోవా మనుషులను దూరంగా తీసుకొని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకును అలాగూ జరుగును. దానిలో 10వ భాగము మాత్రము విడవబడినను అదేనను నాశనమగును. సింధూర మస్తక వృక్షమును నరకబడిన తరువాత అది మిగిలియుండు ముద్దు వలె నుండును, అట్టి ముద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. నా కుమారుడు వచ్చేంత వరకు ఈ జనుల యొక్క హృదయాలు కోచేస్తూ ఉన్నాయి, వీళ్ళు మార్పు చెందరు. నా కుమారుడు రావాలి, నా కుమారుని యొక్క ఉపయుక్తములైన సందేశములు 3.5 సంవత్సరాలు ఆయన బోధించాలి. పిమ్మట యెషయా ముద్దు నరకబడుతుంది, ఆ ముద్దు చిగురుస్తుంది. ఆ చిగురు వచ్చేంత వరకు అది ఎలాగూ జరుగును అని చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అమూల్యమైనటువంటి మాటలు, నీతిమంతుల పెదవులు ఎలా ఉండాలో తెలుసుకోండి. నీతిమంతుల యొక్క పెదవులు ఎలా సంతోషించాలో తెలుసుకోండి. నీతిమంతుల యొక్క పెదవులు ఎలా ఉత్సాహించాలో తెలుసుకోండి. నీతిమంతుల యొక్క పెదవులు యథార్థంగా ఉండాలి అన్న సత్యాన్ని తెలుసుకోండి. నీతిమంతుల యొక్క గమనించండి పెదవులు నీతిగల మాటలు ఉపదేశించను, నీతిగల పెదవులు జ్ఞానమును బోధించును, నీతిగల మాటలు తెలుగునిచ్చు మాటలు. గమనించండి, నీతిగల పెదవులు కాల్చబడినటువంటి పెదవులు అనగా మారు మనసు పొందిన పెదవులు, పవిత్రమైన మాటలు మాట్లాడే పెదవులు. అట్టి పెదవులు, అట్టి హృదయము ప్రభు కొరకు సిద్ధపడుతున్నటువంటి సార్వత్రిక సంఘమైన వధువులకు ఆయన అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
మహానూతులను మా తండ్రి కృపామయుడ మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంతవరకు చక్కటి మాటల ద్వారా మీరు మాట్లాడారు, బిడ్డలతో మీరు మాట్లాడారు. వినగలిగే చెవి గ్రహించగల మనసుని బిడ్డలు అనుగ్రహించండి. ఎవరైనా బలహీనలు ఉంటే మీకు స్వస్థపరిచినాను. కరోనా బారిన పడిన బిడ్డలకు స్వస్థత ఇచ్చేయండి. ఎస్ఐ గర్భిణీ స్త్రీని జ్ఞాపకం తెచ్చుకోండి, వృద్ధాప్యం బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి. అలాగే ఈ యొక్క మెసేజ్ని చూస్తున్నటువంటి వీడియోలు చూసి నన్ను ప్రోత్సాహపరుస్తున్నటువంటి ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి బిడ్డలందరి పేరు పేరు దీవించండి. అందరూ క్రిస్టియన్ కర్మ సంఘ బిడ్డలు, నలుగురు ఉన్నటువంటి బిడ్డలకు సకల పరిశుద్ధులను దీవించి ఆశీర్వదించుకొని మా ప్రభువును రక్షకుడును యేసునామమున వేడుకున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని కలిగిన సహాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆలోచించినటువంటి బిడ్డలకు, ఆ యొక్క వర్తమానాలు చూస్తున్నటువంటి వీళ్ళకు, సకల పరిశుద్ధులకు ఆయన కృపతోడే నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.